ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గురువు పాడైతే ఎటువంటి సమస్యలు ఇస్తాడు, గురువు పాడయ్యాడా లేదా శుభుడా అని ఎలా తెలుసుకోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో గురువు అశుభ ఫలితాలని సమస్యల్ని ఇస్తాడు, ఎప్పుడు యోగిస్తాడు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. సాధారణంగా గురు మహాదశ వస్తుంది అంటే చాలామందికి మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే గురువు శుభగ్రహము కాబట్టి అన్ని రకాలుగా కూడా గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అయితే గురువు కనుక పాడవకపోతే, మ్యాలిఫిక్ కాకపోతే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. అయితే గురువు ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటాడో చాలా చాలా సమస్యల్ని ఇస్తాడు. అయితే నెగిటివ్గా ఉండడం అనేది ఎలా తెలుసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఉన్న క్వశ్చన్ కూడా అదే. అయితే ఈ డిస్కషన్ ముందుకి వెళ్ళడానికంటే ముందు అసలు గురువుని అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. గురువు దేవతలకి పాఠాలు నేర్పించేటువంటి ఒక టీచర్, ఆయన గురువు. అయితే గురువు సత్వగుణానికి, శాస్త్రజ్ఞానానికి, పురాణ జ్ఞానానికి, దైవభక్తికి, ఇలాంటి వాటికి ప్రతీక. ఒక మనిషికి వివేకము, దైవభక్తి, వినయ విధేయతలు, మారల్ క్యారెక్టర్ ఇవన్నీ ఇవ్వడానికి గురువు చాలా సహాయపడతాడు. అయితే చాలామంది గురుబలం బాగుంది, మంచి ధనయోగాలు ఉన్నాయి కాబట్టి గురుదశలో రాజయోగాలు, ధనయోగాలు అనుభవిస్తారు అని చెప్తూ ఉంటారు. నిజంగా అటువంటి దశలు వచ్చినప్పుడు చాలా మంచి రాజయోగాలు, ధనయోగాలు కూడా అనుభవిస్తారు. అయితే ఇంకొంచెం లోతుగా వెళ్ళి చూసినట్టయితే గురువు యోగించడం అంటే ఏంటి? గురువు కనుక యోగించినట్టయితే ప్రాపంచిక సుఖాల నుంచి, భౌతిక సుఖాల నుంచి కూడా దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సాధన చేసుకున్నటువంటి వారికే గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. అయితే ఆధ్యాత్మిక సాధన, దైవభక్తి, తపస్సు, పురాణ జ్ఞానము ఇవన్నీ గురువు ఇవ్వగలడు. కానీ మోక్షాన్ని ఇవ్వడానికి లేదా మోక్ష మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి గురువు కంటే కూడా కేతువు యొక్క సహాయం అవసరమవుతుంది. ఆ దారిలో నడిపించడానికి గురువు కొంతవరకు సహాయపడతారు తప్ప మోక్ష సాధన చేయడానికి కేతు యొక్క అనుగ్రహం చాలా మంచిది. అందుకే గురుకేతువుల యొక్క సంబంధం, గురుకేతువులు పరస్పరం చూసుకుంటే చాలా చాలా మంచిది. కలిసి ఉంటే కూడా ఈ విధమైనటువంటి మోక్ష సాధనకి ఉపయోగపడేటువంటి దారిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక పీఠాధిపతులు ఇటువంటి వారికి గురుబలం బాగా ఉంది అని మనం అనుకోవాలి. సామాన్యమైనటువంటి మనుషులందరికీ కూడా గురుబలం బాగుంది అంటే మెటీరియలిస్టిక్ సక్సెస్ని ఇస్తాడు. అది కూడా వేదాంతపరంగా చూసినట్టయితే ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో మనం ఇటువంటి భోగాల్లో ఉంటామో ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడుతుంది అంటే అక్కడ గురువు అనుగ్రహం తగ్గింది అని అర్థము. ఏదేమైనా జ్యోతిషపరంగా కనుక చూసినట్టయితే గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే ఈ భౌతికపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా సమస్యలను ఇస్తాడు. ఎందుకంటే గురువు అటువంటి పోర్ట్ఫోలియోస్ని తన దగ్గర ఉంచుకుంటాడు. ధనకారకుడు, సంతానకారకుడు, విద్యాకారకుడు, అలాగే స్త్రీలకి భర్తృకారకుడు, ఇలాంటి చాలా ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ అన్ని గురువు తన దగ్గర ఉంచుకుంటాడు. కాబట్టి గురువు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే గురు మహాదశ వస్తుంది అంటే కొంతవరకు ముందుగానే ఒక అంచనాకి వచ్చి గురువుకి చేసుకోవాల్సిన రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుకు నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి వీలవుతుంది. అందుకే గురు మహాదశ వస్తుంది అంటే కొంత కేర్ఫుల్ అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా మంచిది. గురు మహాదశ బాగుంటుంది అని అనుకోవడం అనేది పొరపాటు. ఎందుకంటే గురువు ఇచ్చేటువంటి సమస్యలు మిగతా పాపగ్రహాలు కూడా ఇవ్వలేవు. రాహువు, శని, కేతువు కూడా గురువు ఇచ్చేటువంటి సమస్యల్ని ఇవ్వలేవు పాడినట్టయితే, తీవ్రంగా కనుక పాడినట్టయితే. ఇక గురువు శుభుడుగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, ఎప్పుడు శుభుడుగా ఉంటాడు అని చూసినట్టయితే గురువు కోణాధిపతిగా ఉన్నప్పుడు 5th హౌస్లో, 9th హౌస్లో 5th లార్డ్తో ఉన్న గురువు, 9th లార్డ్తో ఉన్న గురువు శుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు. ఉచ్చలో ఉన్న గురువు, అది కూడా హంసయోగంలో ఉచ్చలో ఉండడము, దుస్థానాల్లో ఉచ్చలో ఉండకుండా ఉండడం, ఇవన్నీ కూడా గురువు యొక్క శుభత్వాన్ని తెలియజేసేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. గురువు కనుక శుభుడుగా ఉన్నట్టయితే చాలా మంచి మారల్ క్యారెక్టర్ ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన చాలా ఉన్నతంగా ఉంటుంది, పెద్దల పట్ల గౌరవము, తమకు విద్య నేర్పించిన గురువుల పట్ల వినయ విధేయతలు, సౌమ్యంగా ఉండడము, ఘర్షణకు దూరంగా ఉండడము, కొట్లాటలకు దూరంగా ఉండడము, మంచి వాక్కు, మృదువైన వాక్కుతో ఆకర్షించడము ఇతరులని, పురాణాలు ఇటువంటి వాటిని
చదవడము, ప్రవచించడము, వాటి పట్ల ఆసక్తి, విద్యాబోధన చేయడంలో మంచి నైపుణ్యము, ఇలాంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు గురువు. కెరియర్లో చాలా మంచి సక్సెస్ని, పాలిటిక్స్లో కూడా కింగ్ మేకర్గా ఉండడం కావచ్చు, లేదా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇలాంటి వారికి చీఫ్ సెక్రటరీగా ఉండడం కావచ్చు, ఇలాంటి పదవులు కూడా ఇస్తాడు గురువు. బుద్ధిబలం అవసరమైనటువంటి వృత్తుల్లో చాలా బాగా రాణిస్తారు గురుబలం ఉన్నటువంటి వ్యక్తులు, పాజిటివ్గా గురువు ఉన్నట్టయితే. అలాగే మంచి సోషల్ స్టేటస్ ఉంటుంది, విఐపి సర్కిల్స్తో పరిచయాలు ఉంటాయి, అటువంటి ఒక స్టేటస్లో ఉంటారు గురువు బలం ఉన్నటువంటి వ్యక్తులు. పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబ్లో ఉంటారు, సివిల్ సర్వీసెస్ జాబ్స్ ఇటువంటి వాటిలో కూడా ఉంటారు. ఇంత మంచి రిజల్ట్స్ని ఇస్తాడు గురువు. సంతానం వృద్ధిలోకి వస్తుంది, చాలా వెల్దీ పర్సన్స్గా ఉంటారు, ధనానికి లోటు ఉండదు, మంచి విద్యావేత్తలుగా ఉంటారు. వారి విద్య వల్ల వారికి గుర్తింపు, దానివల్ల సమాజంలో స్టేటస్, ధనం సంపాదించడము, ఇటువంటి చాలా నోబెల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇస్తాడు. ఇక ఇదే గురువు కనుక పాడైనట్టు ఎలా తెలుస్తుంది అంటే, దుస్థానాలకి ఆధిపత్యం వహించడము, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్గా గురువు కొంత అశుభ ఫలితాన్ని ఇస్తాడు. అందులోనూ 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ కనుక మూల త్రికోణం అయినట్టయితే మరింతగా సమస్యలను ఇస్తాడు గురువు. అంటే కర్కాటక లగ్నానికి 6th లార్డ్ గురువు, ఆ 6th హౌస్ అనేది ధనస్సు అయింది, అది గురువుకి మూల త్రికోణము. తులా లగ్నానికి కూడా గురువు 6th లార్డే, కానీ 6th హౌస్ అనేది మీనమైంది, అది మూల త్రికోణం కాదు గురువుకి. కాబట్టి తుల కంటే గురువు కర్కాటకానికి ఎక్కువగా అశుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే వృషభ లగ్నానికి గురువు 8th లార్డ్, అది మూల త్రికోణమైంది, ధనస్సు. అదేవిధంగా మకర లగ్నానికి ధనస్సు 12th హౌస్ అవుతుంది, కాబట్టి మకర లగ్నానికి గురువు ఎక్కువ సమస్యలను ఇస్తాడు. ఈ విధమైనటువంటి ఒక లార్డ్షిప్ను మనం స్టడీ చేయాలి. అదేవిధంగా దుస్థానాల్లో ఉన్న గురువు, వక్రించిన గురువు కొన్ని సమస్యలను ఇస్తాడు, నీచలో ఉన్న గురువు కొంతవరకు సమస్యలను ఇస్తాడు, కానీ శుభ యోగంలో ఉండి మంచి ప్లేస్మెంట్లో ఉండి నీచలో ఉన్నా కానీ గురువు చెడు ఫలితాలని ఇవ్వడు. ఇక గురువు పాడైతే ఎటువంటి సమస్యలు ఉంటాయి అని చూసినట్టయితే, మారల్ క్యారెక్టర్ సరిగ్గా ఉండదు, చాలా గ్రీడీ పర్సన్స్గా ఉంటారు, అంటే అత్యాశ ఎక్కువగా ఉంటుంది, జీవితంలో సోషల్ స్టేటస్ బాగుండాలి, ఉన్నత స్థాయికి రావాలి అనేటువంటి కాంక్ష ఎక్కువగా ఉంటుంది. దాని గురించి అనైతికమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి కూడా వెనుకాడరు. పైకి చాలా నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు, కానీ వారి యొక్క క్యారెక్టర్లో అది ఉండదు. పైకి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగతాన్ని చూపించుకుంటారు, కానీ వెనకాల ఇల్లీగల్ యాక్టివిటీస్తో ధనాన్ని సంపాదించడము, సమాజంలో హోదాను అనుభవించడము, ఇటువంటివన్నీ కూడా చేయిస్తాడు గురువు. అదేవిధంగా 2nd హౌస్ రిలేషన్, 8th హౌస్ రిలేషన్ నుండి గురువు కనుక పాడైనట్టయితే కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఆస్తి తగాదాలు, కోర్టు చుట్టూ తిరగడము, లీగల్ ప్రాబ్లమ్స్, ఎంతకీ అది సాల్వ్ అవ్వకపోవడము, ఇటువంటి వాటితో ఎక్కువగా మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అలాగే గురువు సంతానకారకుడు కాబట్టి గురువు ఎప్పుడైతే పాడవుతాడో, సంతానం లేకపోవడం కావచ్చు, మగ సంతానం లేకపోవడము ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా జ్యేష్ఠ పుత్రుడు అంటే పెద్ద కొడుకు వృద్ధిలోకి రాకపోవడము, లేదా పెద్ద కొడుక్కి పిల్లలు లేకపోవడము, ఇటువంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి గురువు కనుక పాడినట్టయితే. అలాగే ఎక్కువగా మనీ మైండెడ్ పర్సన్స్గా ఉంటారు, ధన సంపాదన ధ్యేయంగా ఉంటారు, ఫాల్స్ ప్రెస్టీజ్కి ఎక్కువగా విలువ ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అంటే వారు ఉన్న స్థాయి కంటే ఎక్కువ స్థాయిని చూపించుకోవాలి అనేటువంటి తపన ఉంటుంది. తమను తాను ఎక్కువగా పొగుడుకుంటూ ఉండడము, ఎదుటి వాళ్ళని చులకనగా చూడడము, అలాగే దశనహంకారము అంటాం, అంటే తమకున్న విద్యని చూసి గర్వపడ్డము, ఎదుటివారిని నీచంగా చూడడము, హేళన భావంతో చూడడము, హేళన చేయడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గురువు కనుక పాడైనట్టయితే. అనుకున్న స్థాయిలో విద్యని అభ్యసించలేకపోవడము, ఎన్నో బ్రేక్స్ రావడము, అలాగే సంతాన సమస్యలు, సంతానం యొక్క అభివృద్ధి వీరికి కొంతవరకు సమస్యగా మారుతుంది, సంతానం యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోవడము, ఇలాంటివి కూడా ఉంటాయి గురువు కనుక పాడైనట్టయితే. ఎక్కువగా రుణబాధలు, కోర్టు చిక్కులు, నిర్లక్ష్య ధోరణి, అంటే ప్రతి విషయాన్ని కూడా నిర్లక్ష్యంగా చూడడము, జీవితంలో సీరియస్నెస్ లేకపోవడము, మనుషుల పట్ల కూడా కేర్లెస్గా బిహేవ్ చేయడము, నిర్లక్ష్యంగా బిహేవ్ చేయడము, మాట తీరులో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే చీప్ పాపులారిటీని కోరుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు, తనను పొగిడేవారిని చేరదీయడము, వారు తనకి హాని చేస్తారని కూడా గమనించకుండా పొగిడితే చాలు చాలా ఆనందించడము, ఇటువంటి ఒక మెంటాలిటీ. అలాగే ఏదైనా ఒక విషయాన్ని జడ్జి చేయడంలో ఇప్పుడు ఫెయిల్ అవుతూ ఉండడము,
ఇతరులని నమ్మి మోసపోవడము, అలాగే శక్తికి మించి దాన ధర్మాలు చేసి ఆర్థికంగా చిక్కుల్లో పడ్డము, ఇవన్నీ కూడా గురువు ఇచ్చేటువంటి సమస్యలే పాడైనట్టయితే. ఈ విధంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా గురువు ఇస్తాడు పాడైనట్టయితే. లవ్ ఫెయిల్యూర్స్, ముఖ్యంగా స్త్రీలకైతే వివాహం అయిన తర్వాత భర్త నుండి సమస్యలు, డామినేటింగ్ హస్బెండ్ రావడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. భర్త యొక్క ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వారు మానసికంగా చాలా కృంగిపోవడము, ఇటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురువు ఓవర్ కాన్ఫిడెన్స్ని, తన గురించి తను ఎక్కువగా ఊహించుకోవడము, దానివలన తనకి తానే నష్టం చేసుకుంటూ ఉండడము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం అనేది ఇస్తాడు. అలాగే ఇతరుల్ని అవమానించడము, తన యొక్క స్థాయిని చూపించుకుంటూ ఇతరులని అవమానించడము, ఇటువంటి ఒక చీప్ మెంటాలిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది గురువు కనుక పాడైనట్టయితే. హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. డైజెషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, లివర్, కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, డయాబెటీస్ లాంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా గురువు పాడైతే వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు. ఈ విధంగా హేతువాదులుగా ఉండడము, భగవంతుని విశ్వసించకపోవడము, ఒకవేళ భగవంతుణ్ణి విశ్వసిస్తున్నట్టు పైకి కనిపించినా వారి మనసులో అటువంటి చింతన లేకుండా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో, ఆ ఉద్దేశంతోనే రిలీజియస్ పర్సన్గా అందరికీ కనిపించడము, ఇటువంటి మెంటాలిటీని ఇస్తాడు గురువు. కాబట్టి గురువు అనగానే మనం చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అని అనుకోకూడదు. చాలామంది క్లయింట్స్కి వాళ్ళకి అనుభవం కూడా ఉంటుంది, గురు మహాదశ చాలా బాగుంటుంది అని. అది స్టార్ట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొన్నటువంటి క్లయింట్స్ కూడా ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న క్లయింట్స్కి అటువంటి పరిస్థితి ఎదురైతే వారు కూడా చెక్ చేసుకుని ఉంటారు ఇప్పటికి. ఎందుకంటే గురువు శుభగ్రహమైనప్పటికీ కూడా గురువు పాడయ్యాడు అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గురువు దైవబలానికి సంకేతము. ఇటువంటి గురువు పాడయ్యాడంటే అర్థము పాస్ట్ లైఫ్లో దైవ సంబంధమైనటువంటి అపచారం చేసి ఉండాలి, పెద్దలను అగౌరవపరచడము, ఫ్యామిలీ డిస్టర్బ్ చేయడము, అలాగే కొంతవరకు ఎదుటి వ్యక్తిని బాధించేటువంటి పనులు చేయడము, ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేయడము, ఇలాంటివి చేయడం వలన దైవబలం తగ్గి దాన్ని దైవశాపము అంటాము. దానికి ప్రతిఫలంగా గురువు యొక్క నెగిటివిటీ అనేది ఈ బర్త్లో, ఈ జన్మలో, ఆ చార్ట్లో ఉంటుంది. అందుకనే గురుబలం అనేది చాలా ముఖ్యం అని చెప్పేది. ఎప్పుడైతే జాతకుడు నైతిక విలువలను పాటిస్తూ దైవభక్తి కలిగి ఉండి అందరితోనూ మంచిగా బిహేవ్ చేస్తూ ఉంటాడో వారికి ఆ గురువు యొక్క అనుగ్రహం వలన తర్వాతి జన్మంలో కూడా ఈ గురుబలం అనేది హెల్ప్ అవుతుంది. ఒక వ్యక్తికి గురుబలం లోపించింది అంటే దైవం పట్ల, తన చుట్టూ ఉన్న మనుషుల పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు. దాని కారణంగానే వారికి జాతకంలో గురుబలం తగ్గింది అని అర్థము. అందుకే గురువు కనుక ప్రాబ్లమేటిక్గా ఉంటే, నెగిటివ్గా ఉంటే, గురువుకి పరిహారాలుగా గురుస్వరూప ఆరాధన, దైవారాధన, చారిటీ చేయడము, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడము, ఇటువంటి పనులు చేయమని చెప్తారు. పెద్దలను అవమానించడము, గురువులను అవమానించడము, సంఘంలో అశాంతికి కారణమవడము, సోషల్ అండర్స్ట్కి కారణమవడము, అలాగే చదువుకునే వారిని ఇబ్బంది పెట్టడము, ఇతరులకి ఆర్థిక పరంగా ఇబ్బందుల్ని కలిగించడము, ఇలాంటివన్నీ కూడా గురువు యొక్క ఆగ్రహానికి కారణమవుతాయి. కాబట్టి వారికి గురుబలం లోపించి ఈ బర్త్లో వారికి గురువు నెగిటివ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 5th హౌస్కి గురువుకి చాలా దగ్గర సంబంధం ఉంది. 5th హౌస్ అనేది సంతానాన్ని, మంత్రజపాన్ని, పూర్వపుణ్యాన్ని తెలియచేసేటువంటి స్థానము. అలాగే గురువు కూడా ఈ మూడింటిని తెలియచేస్తాడు. అందుకే 5th హౌస్ పాడైనా, గురువు పాడైనా ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పూర్వపుణ్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి పూర్వపుణ్యం లోపించడం వలన, దెబ్బతినడం వలన దానికి సంబంధించినటువంటి సమస్యలు ఈ జన్మలో ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. అయితే గురువు దేవతలకే గురువు కాబట్టి ఎప్పుడైతే తనను తాను సమీక్షించుకుని తన ప్రవర్తనని మంచిగా మార్చుకుని ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపడం స్టార్ట్ చేస్తారో గురువు తన అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తాడు. అదే గురువుకి మంచి రెమెడీ. అంతఃకరణని శుద్ధి చేసుకోవడము, తనలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోవడమే సరైనటువంటి రెమెడీ ఏ గ్రహానికైనా.
అందులోనూ గురుగ్రహానికి ఇటువంటివి చిత్తశుద్ధి, నైతిక ప్రవర్తన ఇలాంటివన్నీ కూడా చాలా మంచి రెమెడీస్గా పనిచేస్తాయి. ఇక ఎప్పుడు గురువు నెగిటివ్గా ఉంటాడు అనేది కూడా చెప్పడం జరిగింది. దుస్థానాధిపతిగా ఉన్న, దుస్థానాధిపతులతో కలిసి ఉన్నా, చూడబడుతున్నా, అలాగే రెట్రోగ్రేడ్ అయినప్పుడు కూడా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి. పాజిటివ్ అయితే రెట్రోగ్రేడ్ అయినా కానీ యోగాన్ని ఇస్తారు, కానీ అందులో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నెగిటివ్ రెట్రోగ్రేడ్ అయితే మరింతగా సమస్యలు ఉంటాయి. అలాగే జ్ఞాతికారకుడుగా కనుక గురువు ఉన్నట్టయితే సమస్యలను ఎక్కువగా ఇస్తాడు. అలాగే షష్టారూఢము లేదా అష్టమారూఢము, ఒక్కొక్కసారి 2 ఉన్న రాశిలో కనుక గురువు ఉన్నట్టయితే చాలా సమస్యలను ఇస్తాడు తన యొక్క మహాదశలో. అలాగే గురు శుక్ర సంబంధం కూడా కొంతవరకు ప్రాబ్లమెటిక్ రిలేషన్గానే మనం చూడాలి. వైవాహిక సమస్యలకు ఎక్కువ కారణం అవుతుంది ఈ రిలేషన్, ఈ సంబంధం. ఇద్దరు కలిసి ఉన్న, పరస్పరం చూసుకుంటున్నా కానీ. అలాగే దుస్థానాధిపతుల నక్షత్రాల్లో గురువు ఉండడం కూడా కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకొస్తుంది. నైసర్గిక పాపగ్రహాల నక్షత్రంలో గురువు ఉన్నా కానీ కొంతవరకు ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా గురువు యొక్క బలాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. గురు బలం అంటాము. కోణాలకి ఆధిపత్యం వహించిన గురువు చాలా బలవంతుడుగా ఉంటాడు, పాజిటివ్గా ఉంటాడు. అలాగే మిత్రక్షేత్రంలో ఉన్న గురువు, దుస్థానాలు కాని క్షేత్రాల్లో ఉచ్చలో ఉన్న గురువు ఎక్కువ బలంగా ఉంటాడు. అలాగే కొన్ని రాజయోగాల్లో గురువు ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తారు. గజకేశ్వరి యోగము, హంస యోగము, ఇటువంటి యోగాల్లో ఉన్నటువంటి గురువు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అయితే ఉదాహరణకి గజకేశ్వరి యోగం అనేది దుస్థానాల్లో కనుక ఏర్పడినట్టయితే అంత పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వలేదు. అయితే ఈ వీడియోలో చెప్పదలుచుకుంది, గురు మహాదశ వస్తోంది అంటే కొంత గురువుని స్టడీ చేసి ఎంతవరకు పాజిటివ్గా ఉన్నాడు గురువు, లేదా ఎంతవరకు నెగిటివ్గా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. మంచి రిజల్ట్సే ఉంటాయి అని నిర్ధారణకు రాకుండా జైమిని సిస్టంలో కూడా గురువు యొక్క నేచర్ని అర్థం చేసుకుని తగినటువంటి రెమెడీస్ కనుక చేసుకుంటున్నట్టయితే, గురు మహాదశలో ఒకవేళ నెగిటివ్గా ఉన్నట్టయితే ఆ నష్ట తీవ్రత తగ్గించుకోవడానికి సహాయపడతాయి ఈ రెమెడీస్ అనేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.